చిన్న చిన్న పిల్లలను ఎత్తుకొని వీళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడే మా బండి చూసి బండి కారుకి వస్తున్నారు అందరు జనాలు. వాళ్ళ కోసమే వచ్చాము, వాళ్ళకే ఇస్తున్నాము మనం. మన బండి ఇక్కడ ఇరకబడింది. మన DCM ఇప్పుడే మళ్ళీ మూవ్ అవుతుంది మన బండి. చూడండి జనాలు ఎలా ట్రాక్టర్లలో బయటకు వస్తున్నారు. భయ్యా ఆగండి, మీరు అట్లా గడబడి చేయకండి. అందరు దొరుకుతుంది ఆగండి. చూడండి ఇక్కడ ట్రాక్టర్ ఒకటి తీసుకుపోయింది లోపలికి. ట్రాక్టర్ తీసుకుపోయిన జనాలు ఇక్కడ ఇరుక్కుపోయారు. చూడండి పాపం అందరూ లగేజ్ పట్టుకొని వాళ్ళ ఏరియా వదిలేసి వాళ్ళ ఊరికి విలేజ్కి వెళ్తున్నారు, విజయవాడ వదిలేసి. ఇక అక్కడ చూడండి రెక్స్ జేసీబీ లోపల ఒక ముసలాయవాడని వాళ్ళు రెక్స్ చేసి ఊరు జనాలీలు వాళ్ళు కాపాడుకొని బయటికి తీసుకొస్తున్నారు. చూశారు కదా మీరు జేసీబీలో. ఆమె ముసలాయమ ఆల్మోస్ట్ ఆమెకు ఒక 65-70 ఏజ్ ఉంటుంది. సో ఇక్కడికి వాటర్లో రావాలంటే పెద్ద బండ్లే రావాలి, చిన్న బండ్లు అస్సలకి నడవాలి. బైక్లు, కార్లు, ఆటోలు ఇలా నడవాలంటే జేసీబీలు, ఈ ట్రాక్టర్లు, ఈ DCMలు ఇలాంటి వెహికల్స్ ఇక్కడ నడవగలుగుతుంది. చూడండి జనాలు ఎక్కడ చూసినా వాళ్ళు మాకు ఏమైనా సాయం దొరుకుతుందా, మాకు ఏమైనా సాయం దొరుకుతుంది ఆ విషయంలో ఉన్నారు అందరూ. చూడండి ఊరు జనాలు మాకు దారి చెప్తున్నారు, అలా వెళ్ళకండి DCM ఇట్లా సైడ్ నుంచి వెళ్ళండి అని. థ్యాంక్ యూ సో మచ్ ఊరు జనాలందరికీ. ఫుడ్ కాదు జర ఆగాలి, అందరు ఆగాలి, కొంచెం ఆగండి. మా బండి చాలా డేంజర్ రిక్స్లో ఇప్పుడు వచ్చేసింది. చాలా జాగ్రత్త ఉండాలి అందరు లోపల. మీరు లోపల గట్టిగా పట్టుకోవాలి. లోయలకు పోతుంది మన బండి. ఓ గట్టిగా పట్టుకో బ్రదర్, స్విమ్మింగ్ వస్తుంది కదా నీకు? అదే అయితే నో టెన్షన్. చూడండి ఇక్కడ ఎంత హెవీగా వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఆంటీ అక్కడ నుంచి పాపం మా బండి చూసి ముందుకు వస్తున్నారు, మాకేమన్నా సాయం దొరుకుతుందని. మేము దయచేసి ఇక్కడ అందరు ఊరోళ్ళకి ముందుకు రమ్మంటున్నాం. ఒక ముందర ప్లస్ ఉంది, అక్కడ ఆపిస్తున్నాం బండి. అక్కడ ఆపిన తర్వాత అందరికీ మేము మన సోనుసుద్ తరపు నుంచి సాయం చేయడానికి వాళ్ళకి అందరికీ జరుగుతుంది. ఊరోళ్ళందరికీ చాలా హ్యాపీగా అనుకుంటున్నారు వాళ్ళు. చూశారు కదా అక్కడ ముందర ఎంతోమంది ఉన్నారు జనాలు. త్రీ 4 డేస్ అయింది, ఇంతవరకు వాటర్ తగ్గుతలేదు. ఇక్కడ ఏమున్నా వాళ్ళు చాలా కష్టాల్లో బాధలు ఉన్నారు. చూడండి అక్కడ జనాలు చూడండి.